ఎన్నో కలల అలల్ని తనలోనే దాచుకుని మరెన్నో అడ్డంకుల ఆటుపోటుల్ని దాటుకుని ఎందరో ప్రేమికుల మనసు తీరంగా అలరించేది ఈ సాగరం. ప్రేమనే ఆకాశాన్ని హృదయమనే సోపానంతో అందుకోవాలని ప్రతిక్షణం ఘోషించేదే ఈ సాగరం. అందుకే ఇది ప్రేమ సాగరం. రండి, మనమందరం ఈ ప్రేమ సాగరంలో మునుగుదాం. ఏ కలల తీరానికో చేరదాం, ఏ అలల దూరంలోనో వాగుదాం. ఒరే ఏంద్ర యాదగిరే, మన ఊర్లో ఈ హల్చల్ నడుస్తుంది. అరే నీకు తెలవదా అన్న, ఇవాళ పెద్ద కులపుల సంఘం వనభోజనాలంట. గందుకేనా పొద్దుల సంది ఇన్ని బడా బడా కార్లు ఆ మామిడి తోపికి లోడా లోడా పోతున్నాయి. అవు మళ్ళా మొన్నేమో మన సంఘపోలు సైకిల్ బండ్ల మీద పోయింది కదా, ఇవాళ ఇల్లు. ఓ నా పెనిమిటి, ఏడున్నావయ్యా? మన పిల్లగాడికి అయ్యయ్యో బుష్కులు కొనాలంట, బుష్కులు. జల్దీరా, ఈ స్కూల్కు పోయొద్దు గాని నెత్తి మీద రూపాయి పెడితే ఎవ్వడు కొనడా? యాదగిరి గారితో నీకేందయ్యా పనికిరాని ముచ్చట్లు? ఇగో వదిన, మీ ఆయన ఏమైనా అనుకో, నడిమిట్లా నన్ను మాటలంటే నేను ఊకోను. సిటీకి పోయి నేను ఎప్పటికైనా చాలా గొప్పనవుతా, ఎరకేనా? ఓ అయితావులే, అయితావు. గొప్పోడంటే గొప్పోడు. మన గూడెం పోరగాడుగా మధ్య గిట్లనే ఎచ్చులకు పోయి ఏం కాక చెర్లబడి సావలే. ఓ పచోడు మనల్ని నిచ్చం లెక్క వాడుకొని పైకెత్తాడు, మిద్ద మీద కూకొని మన కింద నువ్వుకి పారేస్తాడు. పైన ముండా కొడుకుని మనల్ని పైకి రాని ఎర్రా. అవునరా తమ్ముడు, నీ వదిన చెప్పింది పాలల్లా నీళ్లు కలుపుతారన్నంత నిజం. ఇప్పుడంతా నడిచేది కుల రాజకీయాలేరా. ఈ దేశం సచ్చినా సరే ఈ కులం నుండి సావదరా, కులం నుండి సావదరా, కులం నుండి సావదరా, కులం నుండి ఏంట్రా పృథ్వీ, ఇందాక కాల్ చేసావు? అరే సాగరు, మన షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గారు, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గారు నిన్ను అర్జెంటుగా రమ్మన్నాడు రా. ఓకేరా, ఇప్పుడే వస్తున్నా. ఓకే బాయ్. హెల్ప్ మీ అన్నా, హెల్ప్ మీ అన్నా ప్లీజ్. ఏరా, ఆ పని చేసింది నువ్వేనా? సారీ అన్నా. ఇంకోసారి అలా చేస్తావా? చెయ్యనన్నా. ఇంకెప్పుడు అలా చేయొద్దు, పద. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా, మలుపు కనరా, పరుగువై మదమదరా, గుండె దాటుకుని పండుగైన తన పసిడి దారులను తెరిచినదా. సీటీ ఏడవకరా, గోపిగాన్ని తీసుకొచ్చాను. రే, చేసిన తప్పని సర్దిద్దుకో. అలాగే అన్నా. అన్నా, నేను ఇందాక సైకిల్తో కావాలని తొక్కేసిన మొక్కని నేనే నిలబెట్టా అన్నా. వెరీ గుడ్ రా తమ్ముడు, నెక్స్ట్ టైం అసలు అలా చెయ్యకే. స్వీటీ ఓకేనా? థాంక్యూ అన్నయ్య. వెల్కమ్ రా. నేను నాటిన 100 మొక్కన్నయ్యా, ఇంకా నేను బోల్డని మొక్కలు నాటాలి. రేయ్, మొక్క మనకే కాదు నీ ముని మనవాడికి కూడా ఊపిరినిస్తుంది. బాయ్. బాయ్ అన్నా. ఓకే కదా అని తొక్కేస్తే తొక్క తీస్తా. సూపర్ షాట్. ఓకే, ఈ తొక్కలో ఇంట్రొడక్షన్ సీన్ అదిరింది మామ. థ్యాంక్స్ బా. ఈ తొక్కలో క్రెడిట్ నాదిరా, ఈ షాట్ వర్మాది. ఇదే షాట్ వేసుకొని 100 షార్ట్ ఫిల్మ్లు తీస్తా. ఆ తర్వాత బిగ్ సినిమా తీస్తారా? ఇదే షార్ట్ తోని షార్ట్ ఫిల్మ్ తీస్తావా? మధ్య మధ్యలో షార్ట్ తుక్కుంటూ ఉండు, లేకపోతే షార్ట్ ఫిల్మ్ చూసేటోళ్ళకి కంపు కొట్టి తలకాయ నొప్పి లేస్తాడు. జండు బామ్ నొప్పి హరించే బామ్, జండు బామ్. షార్ట్ ఓకే కానీ షట్టర్ ఓపెన్ చేయలేదు సార్. అన్నా, సాగర్ అన్నా, వదిన అత్తాంది. అత్తాంది అత్తాంది చూడరా, అత్తరు వాసనంటి పిల్లరా. దాని వ్యవహారం చూసిరంటే ఒళ్ళు జిల్లు జిల్లురా, కుర్రోళ్ళ గుండె గల్లీల్లి గిల్లురా.
ఆడోళ్ళ కళ్ళల్లో మా ఆడోళ్ళ కళ్ళల్లో మగాళ్ళ గుండెలు అతుక్కవలసిందేరా. గందుకే బిడ్డ ముత్యమంత సస్యం చెబుతా ఇనుకోండ్రి. ఆడోళ్ళు లేకుంటే మీ బతుకు గుంతల పడ్డ ఎడ్ల బండిరా. అరే అదే ఆడదంటే మరి మగాళ్ళ బతుకు బండిరా. అబ్బా వెంకట సుబ్బ షాట్ అదిరిందిరా. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ లోకి లాగేస్తా ఈ షాట్. మాట్లాడడం సరే, ముందు జారుతున్న నీ షాట్ ని పైకి లాక్కో. నీ డబల్ సిలిండర్ చూడలేక చచ్చిపోతున్నా. నేను డైరెక్టర్ అయ్యానని కులురా కులు నీకు. అయ్యగారు వచ్చిండ్రా, రా రా. అయ్యా దండాలు దొరా. దండాలు దొరా దండాలు. ఎరా టెక్కర్ సీన్ కార్డు రాలేదే వాళ్ళ వచ్చాడండి అయ్యా. ఏట్రా మరి ఆ గల్లీలో లుంగి పేస్తున్నాడండి అయ్యా. అదే ఊడిపోయిన లుంగి సరి చేసుకుంటానండి అయ్యా. సరిగ్గా చెప్పరా. ఎరా సీన్గా అయ్యా. ఎరా టెక్కర్ సీన్ వస్తున్నాయి అయ్యా. దండాలయ్యా. ఎడిపోయివరా ఇప్పుడు దాకా. అది పెనం వేడిగా ఉంటే పెసరట్టేద్దామని. అది ఏంద్రా నీలో నువ్వు కొనుక్కుంటున్నావు. సర్లే గాని ఆ కొత్తగా ఎస్ఐ గారు వచ్చారు, రమ్మని చెప్పాను. చెప్పావా? అయ్యగారు అగో మాటల్లో నాకుతున్నారండి. నమస్తే సార్. నమస్తే ఎస్ఐ గారు. నమస్తే. కొత్తగా వచ్చిండ్రు కదా, చూడాలనిపించి రమ్మన్నాలే. ఓకే ఓకే. ఒరే టెంకటోడా అయ్యా. సారికి కొబ్బరి బొండ మంచిగా నరికెవరా. అట్టగానయ్యా. ఎస్ఐ గారు లోన మాట్లాడుకున్నారండి. తల్లి అయ్యగారికి నచ్చితే కొబ్బరి బొండం నరకాలా, నచ్చకపోతే తలకాయ నరకాలా, ఏదైనా నరకటం కామన్. ఓకే సార్, మీ ఆతిథ్యం చాలా బాగుంది. ఎనీవే మీరంటే ఈ ఊర్లో టెర్రర్ అంట కదా, జనం అంటున్నారు. ఏదో వాళ్ళ అభిమానం. ఇదిగోండి, ఇది ఉంచండి. ఇదేంటి సార్? ఇది మా అభిమానం. సారీ సార్, తీసుకోను. అంటే మీరు అసలు లంచమే తీసుకోరా? తీసుకుంటా, కానీ ఏదైనా పని చేసి తీసుకుంటా. అది నా పాలసీ. వారిని మీ పాలసీ ఏదో డిఫరెంట్ గా ఉంది. నా స్టైలే కాస్త డిఫరెంట్ గా ఉంటుంది సార్. అచ్చా, వస్తాను సార్. మంచి. థ్యాంక్ యూ. పోయిరా. ప్రేమ, నువ్వెందుకే వస్తూనే నవ్విస్తావు, వెళ్ళిపోతూ ఏడిపిస్తావు? అసలు ఎందుకే మా పొరగాలతో ఆడుకుంటావు? అబ్బో, సాగర్ గారికి కవిత్వం టోల్గేట్ కలెక్షన్ లో తన్నుకుంటూ వచ్చేస్తుంది. డూ యు నో, ప్రతి పోరగాడు లవ్లో పడితే కాళిదాసు, లవ్లో ఫెయిల్ అవుతే దేవదాసు. అదే మా అమ్మాయిలైతే ప్రతి పోరి లవ్లో పడితే శ్రీముఖి, లవ్లో ఫెయిల్ అయితే చంద్రముఖి. నీ మగబుద్ధి పోనిచ్చుకున్నావు కదరా నీ అంకమ్మ. ఒరే పిచ్చి మొద్దు, ఇంతకీ నాలో ఏముందని లవ్ చేసావురా? అవునే, నాకు కూడా అదే డౌట్. అసలు నీలో ఏముందనిలో చూసానే? ఏయ్, చంపేస్తా నేను పిచ్చి మొద్దు. ఆమెనేం చెల్లివునో? ఓకే ఓకే, ఒప్పుకుంటున్నా. నువ్వు నా ప్రేమ దేవతవి. ఐ అగ్రీ. నీలో అన్నీ నచ్చాయి. నీ నవ్వు, నీ కళ్ళు, నీ లిప్స్. అది సరే, ఏది ఇవాళ నా లంచం? అదేంట్రా, నేను ఇచ్చాను కదా. అదేం డార్లింగ్, నేను స్నానం చేసామని ఇవాళ చేయడం మానేస్తామా? దేందే దబిడి దిబిడే. అబ్బా, ఈ మధ్య సతాయించడం బాగా నేర్చుకున్నావురా. పెళ్ళైతే ఇంకా చావగొట్టేలా ఉన్నావు. సర్లేదా? ఆహా, ఆ మాత్రం ఇంట్రెస్ట్ నీకు లేనట్టే. యాక్ట్ చేస్తే కాపు. సరే గాని తొందరగా కానివ్వు, నేను ఇంటికి వెళ్ళాలి. లేదంటే మా నాన్న పొలం నుంచి వచ్చేస్తారు. సరే, కళ్ళు మూసుకో. ఏ ప్రేమ, ఆగు. ప్రేమ, నా ప్రేమ ప్రేమ, ఓ ప్రేమ.
మా ప్రేమ నా ప్రేమ ప్రేమ నిన్ను చూసిన క్షణమే నా మనసు గగనమయ్యింది నిన్ను కలిసిన రోజే నా తనువే సంద్రమైంది ఇదే మన తెలియడుగు అదే మరి మరి నడుగు ఇదే మన తెలియడుగు అదే మరి మరి నడుగు ఏదో వలపునది మనలో ప్రవహించినది ఏదో వలపునది మనలో ప్రవహించినది ఇచ్చేనా లంచం ఆగు ఎన్నో జన్మల తీరని కల ఇలా నిజమై నడిచొచ్చిందే నన్ను మనిషి ఎంత ధైర్యంరా మీ ఇద్దరికి నా గురించి తెలిసి కూడా ఈ పని చేస్తారా? అయ్యా కొట్టకండి అయ్యా, తోట తమరిదని తెలియక ఈ పని చేశామయ్యా. ఇంకోసారి మీ తోటలో కాయలు దొంగతనం ఏమయ్యా? జాగ్రత్త, మళ్ళొక్కసారి ఇటు వచ్చారు అడ్డి పోట్కేస్తుండల్లా కదా. రాయ్ అట్లిప్పి వీళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వదిలేయండి రా. రేయ్ మీకు ఆధార్ కార్డు ఉన్నాయా? రే రాములు వీళ్ళ ఆధార్ నెంబర్ తీసుకో. ఎందుకైనా మంచిది, వీళ్ళు సెల్ నెంబర్లు అయితే మార్చే అవకాశం ఉంది, ఆధార్ నెంబర్లు అయితే వీళ్ళు సచ్చినా మార్చలేరు. తీసుకో. ఆధార్ నెంబర్లు ఇవ్వండి. అయ్యగారు అయ్యగారు ఎలా ఉంది నా ఆధార్ అవుడియా? సోదాపి పద పద. అమ్మయ్య, టైగర్ వెళ్ళిపోయింది. వామో ఏమో అనుకున్నాను కానీ మీ అయ్య పెద్ద ఖతర్నాకేనే. మన ఊర్లో అంటనే కానీ ఆయన విశ్వరూపం చూడటం ఇదే ఫస్ట్ టైం. ఏరా ఇప్పుడు ఇమ్మంటావా లంచం? లంచమొద్దు మంచమొద్దు, మూడు తొబ్బింది కానీ కథ పోదాం. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తా. సరే అయితే బాయ్. రేపు ఇస్తాను లేరా డబుల్ లంచం. మొహం అలా పెట్టి చావకు. నీ ఏడుపు కొట్టు మొహం నువ్వును. కాస్త నవ్వురా. బాయ్. ఇంకెప్పుడు అలా నవ్వకురా బాబు, నీకు దండం పెడతాను, నాకు భయమేస్తుంది. సరే బాయ్. బాయ్. తర్వాత కలుద్దాం పో. ఒరే థ్యాంక్స్ రా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, లేకపోతే బుక్ అయిపోయేవాళ్ళం. ముఖ్యంగా నా బతుకు చీకటైపోయేది.
రే పిచ్చిమొద్దు, నువ్వేంట్రా ఈ టైంలో? ఎలా వచ్చావు ఇక్కడికి? వెళ్ళిపోరా ప్లీజ్. మధ్యాహ్నం నా లంచం ఇస్తాను కదా, ఇస్తే వెళ్ళిపోతా. రే వద్దురా ప్లీజ్, మా అమ్మ నాన్న పక్క గదిలోనే ఉన్నారు, వచ్చేస్తారు. వెళ్ళిపోరా ప్లీజ్. ప్లీజ్ వద్దురా పిచ్చిమొద్దు, వెళ్ళిపోరా. అమ్మ నాన్న చూస్తే బాగోదు, వెళ్ళిపోరా ప్లీజ్. సరోజా, ఇది కాలేజీకి వెళ్ళేటప్పుడు మన వాళ్ళలో కంట కనపడుతుండవని చెప్పు. అట్టాగేనండి. అయినా నైట్ దీని కాడ పడుకోవచ్చు కదా నువ్వు. నైట్ నేను నన్ను వదిలితే దాని కాడ అట్టాగే పడుకుంటా. సరే సరే, రేపటి నుంచి వదులుతాలే. ఈడొచ్చిన పిల్ల కదా, అట్నే కలవరిస్తుంది. మరి ఇప్పుడు కలవరింతే కదని వదిలేస్తే రేపొద్దునది మన వంశానికే వెక్కిరింత అవుతుంది. జాగ్రత్త. ఏ పిచ్చి పిల్ల, ఏందే ఎర్రి మరి కలవరింపులు? గమ్మున పడుకోక. అబ్బా అట్ట కొట్టకురా, వాచిపోద్ది. కర్మ కర్మ, దీని కలవరింతలో నిజంగానే నాకు వెక్కిరింతలు అయ్యేలా ఉంది. చెప్పకండి అన్న, మీకు దండం పెడతానన్నా, మీకు దండం పెడతానన్నా. అన్న అన్న సరేనా కొడుక, మా దొడ్డి గుమ్మంలో ఉప్పు నీళ్ళు తాగడానికి కూడా పనికిరాని జాతి నా కొడుకువి. మా త్వరగా అమ్మాయి కాల్ ఆగండ్రా. దండం పెడతానన్నా. చంపకండి దొరా, మీ కాలు మొక్కండి దొరా, నన్ను చంపకండి దొరా, మీ కాలు మొక్కాను దొరా, నన్ను చంపకండి. ఇంటి వైపు మీ చేతోళ్ళు చూడనిక భయపడాలా? రక్తం చల్లారక ముందే ఎస్ఐకి ఫోన్ చేసి ఇక్కడ యాక్సిడెంట్ అయిందని రమ్మనంటారు. అట్టాగయ్యా. సాగర్, ఐఎమ్ సారీ రా. డోంట్ ఫీల్ సాగర్, ప్లీజ్. మీ కజిన్ని మా వాళ్ళు చాలా దారుణంగా చంపేశారు. ఐఎమ్ సారీ రా, ఏడవకురా ప్లీజ్. అరే సాగర్గా, ఏంద్రా ఈ లొల్లి? దీన్ తల్లి, ఎంతకాలం రా, ఇంకా ఎన్ని దినాలరా? ఇంకా చల్. ఒక దిక్కేమో 4G ఇంటర్నెట్లు, టచ్ ఫోన్లు, వైఫైలు, ఇంకో దిక్కేమో క్యాష్ ఫీలింగ్లు, లవర్ల మర్డర్లు, సూసైడ్లు. అరే మనం ముందు పోతున్నామా వెనక పోతున్నామా? మన పెద్దోళ్ళు అసలు మారర్రా. తక్కువ ఎక్కువ లవ్ చేయొద్దా? చేస్తే తప్పేంది? మనము మనుషులమే కదా, మనకు మనసు ఉన్నదిగా. ఇలా ఎన్నేళ్ళు మన మహాకవి శ్రీశ్రీ ఏమన్నారు? ఇంకా నాయకపై సాగదు. అరే సాగర్గా, గొంతేం పోయిందిరా హర్షి. ఓ చల్లటి బీరు తెప్పిరా మా అయ్య గాని.
స్ప్రైట్ తాగు, షూటిగా మాట్లాడు, శుద్ధి లేకుండా. ఏం చేద్దాం, లేచిపోదామా? అది కరెక్ట్ కాదురా, అది మన జన్మకే ద్రోహం చేసినట్టు అవుతుంది. మరి మా నాన్నని ఎదిరించగలవా? అమ్మో, మీ అయితే పెట్టుకొని బతుకమ్మా. రే, ఎలాగైనా మనం పెళ్లి చేసుకున్నాంగా. నువ్వు లేకుండా నేను బతకలేను. ఐ లవ్ యూ, బట్ ఐ కాంట్ లీవ్ యూ. ఐ లవ్ యూ టూరా. ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా నీ కోసం పుడుతూనే ఉంటాను రా. హలో, ఎవరు? ఈ పాటని కాపీ చేసుకోవాలంటే ఒకటి దీనమ్మా. ఏ చల్, ఈ కస్టమర్ కేర్ కావాలన్నా బాట చెప్పు. ఇంకోసారి ఫోన్ చేస్తే ఒకటి కాదు, నీ పీక నొక్కుతా. ఏ టైంలో కాల్ చేయాలో కూడా అర్థం కాదు నాకు. ఇలా మీద న్యూసెన్స్ కేసు చేసి పడేయాలి. నాన్న దగ్గర డబ్బులు తీసుకొని వెళ్తున్నట్టున్నాడు ఈ లంచగొండి. ఇక్కడికే రమ్మంది, ఒకసారి కాల్ చేయడం బెటర్. సారీ, ది నంబర్ యు ఆర్ కాలింగ్ ఇస్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్. రే పిచ్చి మొత్తం, ప్రేమా, సాగర్, ప్రేమా, సాగర్. ఏంటి ప్రేమ, అర్జెంట్గా రమ్మాను. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏమైందిరా? ఏమైందో చెప్పురా. వాట్ హ్యాపెన్ టు సీ మీ? డోంట్ క్రై ప్లీజ్. ఇంట్లో తెలియకుండా పెళ్లి చేస్తున్నారా? అదేం చెప్తాదిరా, నేను చెప్తా. నాకే తెలియకుండా ఎన్ని డ్రామాలు ఆడతారా? ఈ ఊళ్ళో నయం కంటే పెద్ద నెట్వర్క్ ఉంది, నాకు తెలుసా నీకు? ప్రేమ, ఏంటిదంతా? సారీ, నిన్ను ఇక్కడ పిలిపించకపోతే ప్రేమంటే తెలియని మూర్ఖుడు నన్ను చంపేస్తానన్నాడు రా. రే పిచ్చి మొద్దు, నేను అక్కడ చచ్చిపోతే ఇక్కడ నువ్వెలా బతుకుంటావురా? నువ్వు కూడా చచ్చిపోతావు కదా. వీళ్ళు మనల్ని ఎలాగో బతకనివ్వర్రా. అందుకే కనీసం కలిసైనా చద్దామని నిన్ను ఇక్కడ పిలిపించాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ ఇన్ కాన్ఫర్ట్ పొజిషన్. నిన్నే అయ్యా, ఇప్పుడు అది నా కూతురు కాదు, నా జాతి పిల్ల కాదు అయ్యా. ఆడి పెళ్ళమైపోయింది, ఆడి జాతి పిల్ల అయిపోయింది. మన జాతిని ఎంగిలి చేసిన దీన్ని, మన జాతిని కబ్జా చేసిన వాణ్ణి, ఇద్దరిని అడ్డంగా నరికైండ్రా. ఒట్టగా అయ్యా, మమ్మల్ని ఇలాగే చంపేయండి, మేము కలిసి ఆగండి నాయుడు గారు, మీ చేతులకి ఇప్పటికే చాలా మట్టి అంటుంది. మళ్ళీ ఈ బురద ఎందుకు సార్? వీళ్ళని నాకొప్ప చెప్పండి, నా స్టైల్లో ఫినిష్ చేసి మీకు రిపోర్ట్ చేస్తా. నమ్మమంటారా ఎస్ఐ గారు? పార్టీలు మార్చే లీడర్లా నేను నమ్మక ద్రోహిని కాదు సార్, నన్ను నమ్మండి. వీళ్ళిద్దరిని చంపి రిపోర్ట్ చేస్తా మీకు.
ఇద్దరిని ఎస్ఐ గారి జీపులో పడేయండిరా. అట్టే కదరా. రుద్రవీరనాయుడు గారు, మీ అమ్మాయిని ఈ కుర్రోడిని ఇద్దరిని నా పర్సనల్ పిస్టల్ తో ఫినిష్ చేశా. ఈ డెడ్ బాడీల ఫోటోస్ మీకు వాట్సాప్ చేశా, ఒక్కసారి చూడండి. ఈ శవాల్ని పక్కనే ఉన్న సముద్రంలో పడేస్తున్నా. ఉంటాను సార్, బాయ్, కలుద్దాం. ప్రేమ, సాగర్ యాక్ట్ చేసింది చాలు, ఇక లేవండి. థ్యాంక్ యూ సార్. సాగర్ ఇది ఉంచు, నీ ఖర్చులకు ఉపయోగపడతాయి. సార్ ఇంతకీ మమ్మల్ని ఎందుకు కాపాడారు సార్? నేను మీ సామాజిక వర్గం అండి అని అంటాననుకున్నావా? కాదు సాగర్, నాకు ప్రేమన్నా ప్రేమికులన్నా నాకు చచ్చేంత ప్రేమ. అందుకే మీ ప్రేమని బతికించాను. ఆల్ ద బెస్ట్. మరి మా నాన్నతో మీరు నమ్మక ద్రోహం చేయనని చెప్పారు కదా అంకుల్. ఈ డ్రెస్ నమ్మటమే మీ అయ్య చేసిన పెద్ద పొరపాటు. అదే పొరపాటు నయం కూడా చేశాడు, అందుకే పోయాడు. బట్ వన్ థింగ్, మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటుంది ఈ యూనిఫామ్. ఇది నిజం, నమ్మండి. అంకుల్ ఇది బిస్కెట్ కాదు కదా? యాజ్ యూ లైక్ అమ్మా. ఆల్ ది బెస్ట్. సాగర్, ప్రేమ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రైట్, ఓకే. థ్యాంక్ గాడ్. మీ అయ్య నిజంగానే ఖతర్నాకే బాబు. టైంకి వేసే సూర్యతేజ గారు దేవుళ్ళ వచ్చి మనల్ని కాపాడారు, కానీ లేకపోతే మనం బలైపోయేవాళ్ళు. ఇప్పటికైనా ఇస్తావా నా లంచం? అలాగా? ఈ జనారణ్యంలో కులమతాల తేడాలున్నంత వరకు ఈ ప్రేమికులు ఆ అరణ్యంలో సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కాంక్రీట్ జంగిల్లో ఎప్పుడైతే ఎక్కువ తక్కువలు రూపుమాసిపోతాయో అప్పుడే ఈ ప్రేమికులు జంగిల్ నుంచి బయటకొస్తారు. కానీ నాకు తెలిసి వీళ్ళు ఎప్పటికీ ఆ అడవిలోనే ఉండిపోతారేమో. ఎన్నాళ్ళుంటారో తెలీదు, ఎన్నేళ్ళుంటారో తెలీదు, కానీ ఉన్నంతకాలం ఈ ప్రేమసాగర్లు ఇద్దరూ సుఖంగా సంతోషంగా ఉంటారు.